వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈ రోజున మనం శ్రీ సాయి లీలామృతం 24వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 23వ అధ్యాయ పరంగా మనం సమాధానమిచ్చే సమాధి అనే అంశం రీత్యా ఎన్నెన్నో మహిమలు లీలలు ఆనాడే కాదు ఈనాటికి ఏనాటికి కూడా అవి భక్తుల యొక్క నమ్మిక విశ్వాసాన్ని బట్టించి అనుభవం అవుతూనే ఉంటాయి అనే దృష్టాంతాలు అనేకం మనం చెప్పుకున్నాం. నేటి అధ్యాయ పరంగా మనం శ్రీ సాయిబాబా సూక్తులు అనే అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని గదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు. కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కరలేదన్నారు సాయి. అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని విని అనగా శ్రవణం చేసి బాగా ఆలోచించి అనగా మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకుని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకుని చూస్తే గాని వాటికి సరి అయిన అర్థం మనకి బోధపడదు. బాబా. ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరి కంఠ గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానీయను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశించిపోతుంది. నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నీవు వేల మైళ్ళ దూరాన ఉన్నా సరే చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవ్వరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస అని చెప్పి ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు అంటే అందరము కూడా అనుసరించగలిగినటువంటి మార్గంలో మనకి మనమే మానసికంగా పరిణతి సాధించగలిగేటువంటి మౌన ప్రబోధం ఈ సద్గురునికే
విశేషమైనదది. ఆయనకొక్కరికే ఆ ప్రత్యేకత అంటే అతిశయోక్తి కాదమ్మా. ఎందుకంటే, అష్టాంగ యోగ ప్రావీణ్యాలు, షట్శాస్త్రాలు ఏవీ అవసరం లేదు. నీ గురువే సర్వము చేయగలడు అనేటువంటి నమ్మకం నీలో ఉండి, సదా నన్నే చూస్తూ, నన్నే ధ్యానిస్తూ, నా నామాన్నే పలుకుతూ, నిధిధ్యాసనం అంటే ఆయన చేసినటువంటి లీలలు, మనకి జరిగినటువంటి అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ కూడా మననం చేసుకుంటూ ఉంటే చాలు అని అంత మనం చేయగలిగిన మన పరిధిలో ఎన్నో ప్రబోధాలు అలా చేస్తూ ఉండబట్టే, మనకి అది మౌనంగా అట్లా ఆయన సూచన చేస్తూ ఉండబట్టే, మనలో మనకే ఆ పరిణతి క్రమశః కలుగుతుంది. ఎంతటి పరిణతి కలుగుతుంది అంటే, మహా శాస్త్ర ప్రావీణ్యం కూడా ఈ పరిణతి ముందు తక్కువేనేమో అన్నంత పరిణితి స్థాయికి మనల్ని సద్గురువు తీసుకువెళ్తారు అన్నట్లుగా. శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు అని చెప్పారు కదా! తరువాత ఈ దేహం ఎవరి సేవకుడు కాదు. ఇది అల్లాకు మాత్రమే బానిస. ఎవరికో ఒకరికి లోబడి ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా గురువే ఎలా అవుతారమ్మా? అందరూ కూడా సమానమే కదా సద్గురువుకి. అట్లా. ఆహ్, భగవంతుడికి మాత్రమే ఆ దేహం బానిస అని చెప్పి. తర్వాత రెండవ అంశం ఏమిటి అంటే బాబాను ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను. భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి. మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకీ దేహమొచ్చింది. నేనే దైవం. నేనే షిరిడీలోనూ ఎల్లెడలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి షిరిడీలోనే ఉన్నారు అని అనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే. నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు ఎవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజమైన కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా? అది. సముద్రంలో నదులు సంగమించడానికి, కలవడానికి వెళ్ళినప్పుడు ఈ నది కావాలి, ఈ నది వద్దు అనేమనదు కదా! అన్నిటిని చేరదీస్తుంది. అన్నిటినీ కలుపుకుంటుంది తనలో. అట్లాగే ప్రతి వారిని కూడా సద్గురువుకి ఎక్కువ, తక్కువ అనేది ఉండదు. అందరినీ ఆహ్వానిస్తారు. కానీ వారి స్థాయి రీత్యా వారికి గురుకృప అనుభవమవుతూ ఉంటుంది. అది. తదుపరి జగత్తు, సంసారం. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను, నీవు అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒకచోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినదేమున్నది? రేపొకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తూ ఉంటారు. వారు నాకు ఎంతో బాధను కలిగిస్తారు అని చెప్పి. 10 మంది ఒకచోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు అనంటే ఆధ్యాత్మిక రీత్యా తీసుకోవాలంటే లౌకికంగా మనం ఎక్కడో జనాల్లో, సముదాయాల్లో కలిస్తే గొడవలయ్యే మాట ఏవో చిన్న మాటలు రావటాలు ఇవి అటుంచి అది నిజమే. ఇక్కడ ఇంకో రీతిగా తీసుకుంటే కూడా 10 మంది ఒక చోట అంటే ఇప్పుడు ఏదైనా ఆధ్యాత్మిక సభకో, దేనికో వెళ్తాం. అక్కడేమవుతుంది? ముందర అహం స్థాయి ఎక్కువ కాకుండా కూడా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువయిందే అనుకో, నీకంటే నాకింకా తెలుసు. నాకంటే నీకింకా తెలుసా? తెలీదు. నాకే బాగా తెలుసు" అన్నట్టు. తర్వాత ఒక మహిమ ఒకరు చెప్పారనుకో, అంతకంటే అయింది. అంతకంటే అయింది. ఏమిటి మొత్తానికి వాళ్ళకో దండం పెడితే గాని వాళ్ళు వదలరనమాట. ఆ! ఇంకా అయింది. నాకంతకంటే అయినాయి మహిమలు. నీకింతేనా? అన్నట్టుగా. క్రమశః అక్కడ ఎక్కువ తక్కువల పోరాటం గూడా అధికమైపోతూ ఉంటుంది. ఏ ఆ తర్వాత ఇంకొందరు దొంగలవుతారు అంటే, ఇదిగో ఇదే ఇంకా అక్కర్లేనివన్నీ కూడా పులుముకుని మొత్తానికి వాళ్ళకి జై కొట్టించుకుని, అట్లా ఏదో సాటిస్ఫాక్షన్ అహంభావ రీత్యా అట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఆధ్యాత్మిక విషయాలలో ఎంతో ఉంటుంది. సమూహాలలో మరింతగా ఉంటుందన్నమాట. అది. దత్తతత్వం ఏమిటి?
ఎట్లా ఉంటే జనులు దూరంగా ఉంటారో అట్లా ప్రవర్తిస్తూ ఆయన ఒక అవసర ఒక సమయానికి, సందర్భానికి తగినట్లుగా ఒకప్పుడు పరమ సాధు సజ్జన స్వరూపంగా సంచరిస్తూ ఉంటారు. ఒకప్పుడు అవధూతగా, ఒకప్పుడు ఉన్మత్త వేషధారగా అట్లా రకరకాలుగా రూపాలు మార్చుకుని మరీ సంచరిస్తూ మొత్తానికి చాలా దూరంగా వర్తించేదే దత్తతత్వం. అది. తదుపరి తరించే మార్గం. నీవు ఈ భేదమనే గోడను కూలద్రొయి. ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే సాధన. ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ, నాయందే మనస్సు నిలుపుతారో, వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాల లేమి ఉండదు. నా బిడ్డలని ఎలా పస్తుండనిస్తాను, కాని మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. అది. ఆయన ఎప్పుడూ ఒక రీతిగానే, ఇదిగానే ఉంటారు. కాకపోతే ఆయన ఆదరణకి తగినట్లుగా అంతటి స్వచ్ఛ మనస్సుతో మనం కూడా వర్తించాలి. అది. పుణ్యము ఇప్పుడు అమ్మ ఎంతో ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటుంది తల్లి. ఆ తల్లికి తగినట్లుగా మనం కూడా ఆదరణ, అమ్మంటే గౌరవం, భక్తి, మర్యాద, అపేక్ష తదితర అంశాలుగా మనం కూడా వర్తిస్తూ ఉంటే అక్కడ బావుంటుంది. ఇద్దరి మధ్యన సమన్వయం కుదురుతుంది. అట్లా గాకుండా అమ్మెప్పుడు మంచే చెబుతుంది. ఏదో నాకు వీలైతే వింటా, లేతే లేదు. నేను చేస్తే చేస్తా, లేకపోతే లేదు అనే ధోరణిగా ఉంటే మరి నష్టం ఎవరికి? మనకే. అట్లాగే భగవంతుడి దగ్గర కూడా బిడ్డలను తల్లికి తగిన బిడ్డలు కండి అన్నట్లుగా అక్కడ చెప్తున్నారు. సద్గురువు దగ్గర కూడా మనం ఆ రీతిగా ఆయన ఆప్యాయత, ఆదరణ దానికి తగినట్లుగా ఆయనని విసిగించనీయకుండా కూడా మన ప్రవర్తన అవసరం. తరువాత మీ భాండాగారాలను నింపుకోండి. ఏమిటి భాండాగారాలు అంటే పుణ్యము, జ్ఞానము ఎప్పుడు నిండుతాయి? మనము ఆయనకి తగినట్లుగా వర్తిస్తే, ఆ యొక్క గురుతత్వాన్ని మనం ఆకళింపు చేసుకొని, తగు రీతిన వర్తిస్తూ ఆయన యొక్క మనస్సు రంజిల్ల చేసి, ఆ యొక్క కృపని, అనుగ్రహాన్ని కనక మనం పొందితే, మన భాండాగారాలు ఎట్లాంటి భాండాగారాలు? పుణ్యము, జ్ఞానము అనేటువంటి భాండాగారాలు నిండుతాయి అని. నాకు అర్పించకుండా ఏహీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానియ్యను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానియ్యను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు. నీవు ఎక్కడున్నా నీ వెంట నేనుంటాను. సాయిరాం. పని చేయి. దేవుని నామం ఉచ్చరించు. జాడ్యం అని మనం చెప్పుకోలేం మూక పంచసేతిలో. ఆ జాడ్యం అనేది జీవులకి మంచిది కాదు. సోమరితనం. అది. పని చేయి అని చెప్తున్నారు చూడు. దేవుని నామం ఉచ్చరించు. సద్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నేనేం నీవు నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి. లేదా చేస్తానని ఒప్పుకోకు. అది. ఆరంభించినటువంటి పని సంపూర్తి చేయాలి. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే, ఎన్ని బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినా సరే, అది లౌకికమైనా సరే, ఆధ్యాత్మికమైనా సరే, మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని మనం పరిపూర్ణం చేయాలి తప్ప మధ్యలో విడవకూడదు అని చెప్పి. అట్లా విడిచిపెట్టే పరిస్థితి నీకుంటుందేమో అని అనిపిస్తే అసలు ఆ పని చేస్తానని నువ్వు ఒప్పుకోకూడదు. అది. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. తగినటువంటి ప్రతిఫలం ఇస్తూ ఉంటేనే మంచిది సేవకి. లేదనంటే మనం మళ్ళీ అక్కడ రుణ ప్రసక్తులు ఎక్కువైపోతాయి. మళ్ళీ జన్మలెక్కువైపోతాయి కదా! ఉదారంగా ప్రతిఫలమివి. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలెయ్యవద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు.
నిన్నెవరైనా ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏహీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా ఇవ్వాలని అనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేను అని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. అది. ఏమైనా అడిగితే ఎవరైనా ఏమిటిట సాధ్యమైనంత వరకు ఇవ్వు. మన దగ్గరున్నంత వరకు మనం ఇయ్యాలి. అది కూడా ఎలా ఇయ్యాలి అనేది కూడా చెప్పారు గదా! ఏంటంటే చులకన చేయకుండా, కోపగించుకోకుండా, ఆదరంగా ఇయ్యాలి. తర్వాత దానం గురించయితే మనం అనేక మార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అందరూ చూస్తున్నారో లేదో అని గాని, లేదు ఉన్న వాళ్ళకే తీసుకో తీసుకో అని ఎప్పుడన్నా ఉపయోగపడతారు మన పనులకన్నట్టుగా గాని, అవన్నీ దానం కిందకి రావు. అహంతో చేసేటువంటి పనులు. రెండోది ప్రతిఫల ఆపేక్షతో చేసేటువంటి పనులు. రెండోది స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా ఎన్నో వర్గాలుంటాయి డివైడ్ చేస్తే. కాకపోతే మనం ఇచ్చేది ఏమిటి అంటే ముఖ్యంగా నిష్ఫలాపేక్షగా, ప్రతిఫలాపేక్ష రహితంగా అట్లా ఇస్తే కనక అది భగవంతుడి దృష్టికి చేరుకుంటుంది. మన తరతరాల్ని కూడా ఆయన తప్పకుండా కాచి రక్షిస్తాడు అని పూర్ణ నమ్మకం మనకి ఉండాలి. తర్వాత మనం దానం విషయంలో అలాంటివి ఆచరిస్తూ ఉన్నప్పుడు, మన దగ్గర ఏదైనా అవతలి వారికి మనం ఇయ్యగలిగిందేమీ లేదు అని అనుకుంటే, కనీసం ఇచ్చేవారినైనా చూపించాలి. అది కూడా ఉపకార ఫలితం తప్పకుండా వస్తుంది. ఇవ్వు లేక ఇప్పించు అని. ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకు ఎంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1, 2 మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా నీవు చెలించమోకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు ఫలితం వారే తప్పక అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అది. మనం గత కథల్లో కూడా చెప్పుకున్నాం గదా! ఒకళ్ళ గురించి బాగా దూషణగాను, ఇదిగాను మాట్లాడుతూ ఉంటే, పందిని చూపించి, "ఆ పంది అశుద్ధాన్ని ఎంత ప్రేమగా తింటోందో చూసావా? నువ్విట్లా మాట్లాడుతూ ఉన్నందుకు గాను నీకు దానికి ఇంకా తేడా ఏముంది?" అనిను ఇతరుల యొక్క పాపాలని నీ శుభ్రమైన నాలికతో చక్కగా క్లీన్ చేస్తున్నట్లే, వాళ్ళ దుష్కర్మలు అవన్నీ కూడా తగ్గిపోయి ఎదురు ఆ ఫలాలన్నీ కూడా నీకు వస్తాయి. అందుకని ఏమనొద్దు అని అంటారు. ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి నిజ జీవితంలో మనం అనుసరించడం. కానీ ఇన్ని గ్రంథాలు పారాయణ చేస్తున్నప్పుడు కొంతలో కొంతైనా మనం కూడా మార్పు తెచ్చుకోవాలి. లేదనంటే ఆధ్యాత్మికత అనేది ఎంత కష్టతరమైన సంపాదన అనేది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఎన్నో మనం వనగూడ్చుకుంటే తప్ప కించిత్ ఆధ్యాత్మికత కూడా మనం సాధించలేం. దైనందిన జీవితంలో అయినా సరే, సాధన అనేది అత్యంత కష్టతరమైంది. అంతటి సాధన చేసి, ఎంతో శ్రమపడి, ఎంతో సమయాన్ని కేటాయించి, మనసు ఏకాగ్రం చేసి, ఎన్నిటినో బాధల్ని భరిస్తూ శారీరకంగా మనం సాధన చేసుకొని కూడబెట్టుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపత్తి మరి కొందరి విషయాలలో అలా ఖర్చులు పెట్టేసుకుంటూ ఉంటే మనం, ఇంక మనకి ఏమిటి ఫలితం ఇంకా? ఇంక మన సార్థకత ఏమిటిహ? ఆ ప్రశ్న తలెత్తినప్పుడు మనం ముఖ్యంగా ఇటువంటివి అనుకుని మనసుని కాస్త సముదాయించుకోవాలి.
ఎటువంటివి? ఎవరైనా బాధించినా గాని, నా నామం ఉచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపో. దెబ్బకు దెబ్బ తీయవద్దు, పోట్లాడవద్దు. మనం పోట్లాడి మనం మాటలంటే గనక మరి సద్గురువుకు ఎంతో బాధ కలుగుతుందట. ఒకటైతే చెప్తానమ్మా. మనుషులు బాధ పెడితే మనం రియాక్ట్ అయ్యి పోట్లాడో, లేదు మనకి కమండలంలో నీళ్లుంటూ ఉంటాయిగా. గభాల్న ఒక శాపమో ఏదైనా పెట్టేద్దామని ఏవో ఓటి సహజ మానవ నైజంగా అంటాం. ఏ ఇంకా కోపమొస్తే ఎంతో కక్షగా ఏం చేయాలి అనే ఆలోచనలతో సంవత్సరాల తరబడి గడుపుతూ ఉంటాం. లేదనంటే మనకి మనమే డిప్రెస్ అయిపోయి, ఇహ అది ఇంకా భయానకమైనటువంటి నరకతుల్యమైనటువంటిదనమాట. మనలో మనమే వేగిపోతూ, మనలో మనమే బాధపడుతూ ఏమి చేయాలి అనేది ఏదన్నా చేద్దాము అంటే ఇట్టా సద్గ్రంథాల్లో చదువుకున్నవి అడ్డొచ్చి, ఏం చేయకూడదు అనేటువంటి మనస్సు కళ్ళాలు వేయటం. మరి ఎలా? మరి మనకి సాంత్వన ఎట్లా? అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి సమయంలో నా పరిజ్ఞానం మేర చెప్పేదేమిటి అంటే, మనము సహజ మానవ నైజంగా అలాంటి దిక్కులకి పోకుండా, అలా పోయామా అంటే మనకే ఇహపరాలకి చెరుపు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఎంతో కష్టపడి సాధించుకున్నది నాశనమైపోతుంది. కాబట్టి మనుషులు చేసేవి చాలా తాత్కాలికమైనవి. పోట్లాడటం, కోపించటం, ఏదైనా ఇంకేదన్నా చెరుపు చేద్దామనిపించటం, లేదు ఎవరితో అన్నా వాళ్ళని తిట్టిద్దామనిపించటం. ఆ! వాళ్ళల్లో లేదు అనంటే ఇంకో పోరాటం ఉంటుంది. అదేమిటి? వాళ్ళలో పరివర్తన తెచ్చేసేద్దాం. నువ్వనుకునేది తప్పు. నేనసలు అట్టా కాదు ఇటా. అది ఒట్టి మాట. వాళ్ళు ఏ జన్మకి వాళ్ళు మారరు. నువ్వు ఏ జన్మకి వాళ్ళలో పరివర్తన తేలేవు. ఎందుకంటే అది కర్మతః వచ్చినటువంటి గుణాలవన్నీ కూడా జన్మతః. వాసనల రీత్యా సంక్రమించిన గుణాలు మారవు. మామూలుగా నివురుగప్పిన నిప్పుల్లాగా ఏదైనా కొంచెం ఏదో దుస్సాంగత్యం వల్లో ఏదైనా అట్లా వచ్చిన ఇవైతే నువ్వు చేసే కసరత్తుకి ఒక సార్థకత ఉంటుంది. ఒక ఫలితం తప్పకుండా ఉంటుంది. మార్పనేది అవతలి వాళ్ళలో. అది రావటం లేదు. నువ్వు ఎంత ఒబీడియంట్‌గా ఉన్నా, నువ్వు ఎంత అణిగిమణిగి ఉన్నా వాళ్ళలో మార్పు రావడం లేదు అంటే, వాళ్ళకవి జన్మతః సంక్రమించినటువంటి గుణాలు. మరి నీకు ఎందుకు వాళ్ళు తారసపడినారు అంటే, నీ విషయ వాసనల రీత్యా కూడా అక్కడ టాలీ చేయటానికే భగవంతుడు అలా ఏర్పాటు చేస్తాడు. అది. నేనింత మంచి కదా! మరి నాకేమిటి ఇట్టా అంటే, కాదు. మంచే నువ్వు కాదని అనటల్లా. కానీ గత జన్మ వాసనల రీత్యా మనం ఏం చేశామో కూడా తెలీదు. లేదు వాళ్ళే ఇప్పుడు మనల్ని ఇట్లా ఏడిపించు వింటున్నారో కూడా తెలీదు మనకి. అందుకనే కర్మ సూత్రం మిక్కిలి సూక్ష్మమైనది అన్నారు. సో, ఈ కర్మ సూత్రాలు ఇవన్నీ కూడా మనకి తెలియదు కాబట్టి, తెలియకుండా మనం మన పరిజ్ఞానం మేర అలాంటి కసరత్తులన్నీ చేస్తే దాని వలన ఏళ్ళు రోజుల్లాగా వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఏమిటి? యూజ్ ఉండదు. కాల ప్రవాహం గడిచిపోతూ ఉంటుంది. చివరకు మనం చేసిందంతా వేస్టు అని తెలుసుకునే రోజొచ్చేటప్పటికి మనకి శక్తి కూడా అయిపోతుంది. కదా అమ్మా! అందుకని ఎవరి కర్మకి ఎవరి కర్తలు అని అనుకుని ప్రశాంతంగా, మౌనంగా దెబ్బకి దెబ్బ తీయాలి అని అనుకునేటువంటి నైజాలు మానుకుని, అలాగే ఇంకోటి గూడా జెప్పుకోవాలి. దెబ్బకి దెబ్బ మేమెప్పుడు ఆనాటి నుంచి ఈనాటికి పడుతూనే ఉన్నానమ్మా అనంటారు మన వాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటికి పడుతూనే ఉన్నా ఏమిటి అంటే, దెబ్బకి దెబ్బ తీయడం ఎంత తప్పో, మానసికంగా కుంగి కృశించటం కూడా నా దృష్టిలో అంతే తప్పు. కదా అమ్మా! కాబట్టి మానసికంగా కుంగి కృశించకుండా, దెబ్బకి దెబ్బ తీయకుండా మౌనంగా ఉంటే ఇప్పుడు చెప్తా విను. ఏంటంటే, భగవంతుడు కొట్టే దెబ్బుంటుంది చూడు, జన్మ జన్మలకి కొడతాడు. నువ్వు కొట్టే దెబ్బెంత ఆఫ్టర్ ఆల్. ఈ జన్మకి కూడా సరిపడ కొట్టం. అది. మళ్ళీ
మనం వాళ్ళనేదన్నా కోపమొచ్చన్నా, ఏదన్నా శాపం పెట్టేసినా, ఏదన్నా ఉన్నా, నిజమైన మళ్ళీ ఇదొచ్చింది అనుకో, అవతల వాళ్ళకి కష్టం, అందరికంటే ముందు పరిగెత్తుకెళ్ళి కూర్చునేది మనమే దేవుడి దగ్గర. అయ్యో! ఏమిటి ఏదో అన్నానే అనుకో, ఏమిటి అట్ట జేసేసావా, తథాస్తు అనేసావా, ఏ మిగతా వాటికన్నావు వీటికంటావా? అని చెప్పి అంటూ ఉంటాం. కదా! అందుకని ఏ గోల వద్దు. ప్రశాంతంగా ఉందాం. ఈ పోరాటాలు, ఆరాటాలు ఇవన్నీ మన దేహానికి, మన మనస్సుకి సరిపోవు. మన వల్ల కాదు వీటిల్ని నెకష్టం చేసుకోవటం అనే నిర్ణయానికొచ్చి భగవంతుడికి వదిలేస్తే అప్పుడుంటుందనమాట. అప్పుడు జన్మ జన్మలకి కూడా ఆయన తగినటువంటి ఫలం అవతలి వారికిచ్చే అవకాశం ఉంటుంది అని ఒక రకంగా పరోక్ష ఆత్మసంతృప్తితో మనం ఆ మాట అనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. కదా! అలా చేస్తే తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దానిని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అది. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దాని వలన మనకే లాభము లేదు. అవతలి వారికి ఏ నష్టమూ లేదు. అసూయంటే ఇతరుల బాగును సహించలేకపోవటమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాం. వారు నష్టపోతే సంతోషిస్తాం. దాని వలన మనకేమిటి ప్రయోజనం? అవతల వాడికి మంచి జరిగితే మనకేమిటి నష్టం? కానీ ఇది ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం. లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు? వాడి కర్మఫలమును అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతున్నాడు. అది. ఆ మాట అనుకోవాలి. ఏమిటా వాళ్ళకే అట్లా వస్తోందేమిటా? మనకేమి ఏమిటి అని ఇట్లాంటి తాపత్రయాలను వీడుకుని, వాళ్ళు గత జన్మలో చేసుకొని ఉండబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నారు. అది. అలాంటి మంచి పనులు చేసుకొని మనం కూడా అలాంటి ఫలితం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ! చెడ్డవాళ్ళందరూ మంచి అనుభవిస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు గత జన్మ పుణ్యంతో ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెడుగా ఉంటే, ఈ చెడు ఫలితం మరు జన్మలో అనుభవిస్తారు తప్ప, చెడ్డవాడికే రోజులు అనేది కాదక్కడ. అందుకనే మంచిలో ఉన్నప్పుడు ఇంకా మంచి చేస్తే జన్మ జన్మలకు చక్కగా మంచి ఫలాల్ని మనం పొందగలుగుతాం. అది. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది. చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానమియ్యాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు అనే భావన చేస్తూ ఉండు. అదే అనుభవమవుతుంది. అది. కష్టమైన, సుఖమైన మనకెలా ఉంటుందో ఇతరులకు అంతే కదా! అనేటువంటి భావన ముఖ్యంగా కష్టకాలంలో. అది. చేస్తూ ఉండాలి. అల్లాహ్ కానిదేదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిధి. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. అంటే అక్కడ విరాగిగా ఉండటం అని. అంతేగాని ఇప్పుడు అయితే పీనాసులంతా మంచివాళ్ళు అని కాదక్కడ. ఇక్కడేమిటంటే రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే అంటే ఆధ్యాత్మిక రీత్యా అక్కడ. అది. లేదనంటే ఎంత ఉన్నా గాని అణిగి మణిగి నిగర్వంగా, అహంభావరహితంగా ఉండటం అది కూడా చాలా గొప్ప విశేషమే అమ్మ. అంటే లేని దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకోమని ఎవరు చెప్పరు. ఉన్న దానిలో సంతృప్తిగా ఉండాలి. అట్లా అని ఉన్నంత ఇదిగాను మనం ఓహో! ప్రాపగండాగా అందరూ మనకు సలాం కొడతారు. ఇట్లా ఉంటేనే అందరూ జేజేలు పలుకుతారని కాకుండా, నీలో ఇంకా అదర్ క్వాలిటీస్‌కి కూడా జనాలు వాల్యూ ఇచ్చి, చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప, పై సహభిషలు ఎప్పుడూ కూడా శాశ్వతమైతే కాదు. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి. అది.
మనకి ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అనేటువంటి మాట సదా అనుకుంటూ ఉండమని మాస్టర్ గారు చెప్తారు ముఖ్యంగా. ఆ మాట అనుకుంటే ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఆరాట పోరాటాలు తగ్గుతాయన్నమాట. మంచైనా, చెడైనా. అది. అల్లాహే సర్వస్వం. అల్లాహ్ నామమే శాశ్వతం. స్వల్పంగా తిను. రుచులకు పోవద్దు. 1, 2 వంటకాలతో తృప్తిపడు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడు ఎవ్వడు దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. ఇక్కడ కామం అంటే కోరిక అనే రీతిగాను తీసుకోవాలి. మామూలుగా అరిషడ్వర్గాలలో ఉన్నటువంటి కామాన్ని కూడా తీసుకోవాలి. 2 రకాలుగాను. భగవంతుడు పెట్టినటువంటి ధర్మం ఏ వయసుకి ఆ వయసు వరకే తీసుకోవాలి తప్ప ఆజన్మాంతం ఒకే దగ్గర కనెక్ట్ అయి ఉండకూడదు అన్నట్లుగా. ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే నీవు గమ్యం చేరతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకటం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షైనా, పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలువవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను నీవు సత్కరించినట్లు అవుతుంది. అది. ఎంత సులువైన ఇదో చూసారా అమ్మా? అన్నదానం చేయాలి అది ఇది అనంటే ఎక్కడికెళ్ళి చేస్తాం? అంత ఇది మనకెక్కడ అంత సౌకర్యాలు, అంత వనరులు, అంత సదుపాయాలు మనకెక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అనుకోకర్లా మనం ఈ గురు శుశ్రూషలో. ఇట్లా చిన్నపాటిగా ఎంత శక్తి ఉంటే అంతే సూచించారు భగవంతుడు. అట్లా అని చేయగలిగిన శక్తి ఉండి కూడా ఇదే చేస్తా అని అనుకుంటే అక్కడ అది స్వార్థం అయిపోతుంది మళ్ళీ. అది. తేడా ఉంది. భూమి విత్తును ధరిస్తుంది. మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవి ఏవి సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెలించకూడదు. ఇక దుఃఖమెక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. సాయిరాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు చూడు అట్లా. ఇవన్నీ ఆచరించగలగాలి అంటే అది మనం ఒకరిని ఆశ్రయించాలి. లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును తెలుసుకోవాలి. సద్గురువుకు పగ్గాలప్పగించాక చింతకు తావే లేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలును. సాధన చతుష్టయం 6 శాస్త్రాలు అక్కరలేదు. గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు. మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరత కలుగుతుంది. అంటే ధ్యానము, ధ్యాత, ధ్యేయము 3 కూడా ఇద ఒకే దీనికి సమన్వయం కావాలన్నమాట. అది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి. వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధానను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రం, ఆయిల్ పెయింటింగ్ అన్నమాట. చిత్రాన్ని గీయించడానికి
ఠాణే నుండి శ్యామారావు జయకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకువచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద ఫకీరునైన నా చిత్రం గీయడమెందుకు? శ్యామా, నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు గదా. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. ఇది 24వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.